మన వాళ్ళు ఈ డైలాగ్ అనడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే మేము ఆదివారం రోజు పొద్దున 3:30కి మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి తిరుపతికి అయితే కాలిని నడుకుని బయలుదేరాం ఫ్రెండ్స్తో కలిసి. చూడండి మన వాళ్ళు వీడియో అంటే అసలు ఎలక్ట్ అయిపోతారు. ఈ తిరుమలకి కాలినడకని వెళ్ళేటప్పుడు మాకు ఎదురయ్యే దృశ్యాలని, అనుభవాల్ని అన్నిటినీ మీకు చూపిస్తాను, మాతో పడదండి. ఒక 10 కిలోమీటర్లు అయితే నడిచాము. ఈ 10 కిలోమీటర్లు నడిచే లోపల ఈ లోపల టీ వచ్చింది, టీ బిస్కెట్ తిన్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏంటంటే నడిచే గ్యాప్లో స్ట్రెంత్ కావాలి కదా, అందుకని ఇవన్నీ పోతా ఉన్నారు నడిచి అందరూ. వాళ్ళందరూ దూరంగా వెళ్తారు, మేము ఇద్దరం మటుకు వెనకాల చిక్కిపోయాము చిన్నగా నడుస్తా. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు. చూడండి మన వాళ్ళతో మళ్ళీ కలిసేసాము. అంతా ఫ్రెండ్స్తో వెళ్తా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తిరుపతి కదా వెంకటాచలం, మంచు మామూలుగా లేదు. మంచు అసలు ఎట్టుందంటే ముందు పోయే మనుషులు కూడా కనిపించట్లా. టోల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనోడైతే యాపిల్ తెచ్చాడు. ఏంటంటే బ్రష్లు అన్నీ బ్యాగ్లో పెట్టేసాము. ఆ యాపిల్తో అట్టా పళ్ళు దొంగకుంటా బయలుదేరాము. టోల్ గేట్ దాటాక అక్కడ కడుక్కోవడానికి ఆగాము. మోకాళ్ళు అయితే మామూలుగా నొప్పి పుట్టట్లేదు గైస్. వీళ్ళు చూడండి ఎట్ట ఒత్తుకుంటున్నారు నొప్పులకి. అందరు కాళ్ళ నొప్పులు తిబ్బతం పడుతుంటే మనోడు ఒక డైలాగ్ వేస్తాడు, దీన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత మాట్లాడదాం. కుంభాలు తింటే లావు కూడా నడవలేదు. చూడండి అలా సన్నగా ఉంటుంది, డ్యాన్స్ చూపించవచ్చు. ఇది మనోడు జోక్ చెప్పే లోపల ఈ లోపల టిఫిన్స్ కూడా వచ్చేసాయి. టిఫిన్స్ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని చూడండి ఎంత నిండుగా ఉందో. మన వాళ్ళు కూడా ఎట్ట తింటున్నారు. తినేసాము. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. పార్ట్ 2 కోసం వేచి ఉండండి.